ఈ మధ్య కాలంలో చాలా రెస్టారెంట్ లోపట పన్నీరు కృత్రిమంగా తయారు చేసేటువంటి పరిస్థితి మన ప్రాంతంలో ఉంది. నూనె, గంజి మిశ్రమంతోని కృత్రిమంగా సేమ్ పన్నీర్ లేక వచ్చేటువంటి పరిస్థితి మన ప్రాంతంలో చూస్తున్నాం. చాలా మంది ఏంటంటే పన్నీరు అనేటువంటిది తయారు కాకుండా కృత్రిమంగా ఉన్నటువంటి పన్నీరు చాలా తక్కువగా చౌకగా దొరికేటువంటిది మధ్యలో రెస్టారెంట్ లోపట ప్రతి రెస్టారెంట్ లోపట ఆ రకంగా కృత్రిమమైనటువంటి పన్నీరు తయారు చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే భోజన ప్రియులను దయచేసి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా, ఏ హోటల్ పోయినా ఎక్కడ పోయినా కానీ పన్నీరుకు సంబంధించినటువంటి దాని మీద పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ కృత్రిమైనటువంటి పన్నీరుతోని చాలా రకాలైనటువంటి అనారోగ్య పాలైనటువంటి అవకాశం ఉంటుంది. అలా రుచికరమైన దాని మీద మసాలా లేగానే మనం పన్నీరు సంబంధించినటువంటి పూర్తిగా మర్చిపోయి కృత్రిమైన పన్నీరు తిని అనారోగ్య పాలైనటువంటి పరిస్థితి కనుక దయచేసి రెస్టారెంట్లను కూడా హెచ్చరిస్తున్నా, మీరు కృత్రిమైన పన్నీరు తీసుకుంటే బెటా ఇప్పటి వరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కాదు, మేము కూడా మేల్కొంటాం. మేల్కొని మీ భర్తం పట్టేటువంటి రోజు వస్తుంది. ఇది తక్కువ చౌకకు వచ్చేదాన్ని ప్రజల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ రెస్టారెంట్లను కూడా హెచ్చరిస్తున్నా. మళ్ళొకసారి కృత్రిమైనటువంటి పన్నీర్ తీసుకునేటువంటి ఏమాత్రం తెలిసినా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టామనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటాను. విషయాన్ని కూడా రెస్టారెంట్ సంబంధించినటువంటి ఓనర్లకు తెలియజేస్తున్నాం. దాంతో పాటు ప్రజలు కూడా పూర్తిగా సమాచారం తెలుసుకొని పన్నీర్ ఎక్కడ తీసుకున్నారు, పన్నీర్ సంబంధించినటువంటి దాని సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చిన్నలు పెద్దలు మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆహ్లాదం కోసము ఏదో సంతోషం కోసము మనం రెస్టారెంట్ పోయి భోజనం చేస్తే కూడా ఈ రకమైనటువంటి నూనె గంజి మిశ్రమంతో కృత్రిమైనటువంటి పన్నీర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భరతం అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ